ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్ పోలీసులకు ఫిర్యాదు అందింది. ఓ ఎంఐఎం నేత పోలీసులకు ఫిర్యాదు చేశాడు. హైదరాబాద్ ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ పవన్ కళ్యాణ్ అవమానించడంపై ఈ ఫిర్యాదు చేశాడు ఎంఐఎం నేత ముబాసిర్. పవన్ కళ్యాణ్ పై కేసు నమోదు చేయాలంటూ ముబాసిర్ ఎక్స్ వేదికగా కమిషనర్ పోలీసుకు విజ్ఞప్తి చేశారు. దీంతో లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటూ సిపి సివి ఆనంద్ రిప్లై ఇచ్చాడు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో భాగంగా పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై హైదరాబాద్లో పోలీసుల కంప్లైంట్ వచ్చింది. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఎన్డీఏ తరపున ప్రచారం చేస్తున్న సంగతి తెలిసింది. ఇందులో భాగంగా నాందేడ్ జిల్లాలో నిర్వహించిన పలు బహిరంగ సభల్లో పాల్గొన్న పవన్ కళ్యాణ్ హైదరాబాద్ పాత బస్తీ ప్రజల గురించి, తెలంగాణ ప్రభుత్వం గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఎంఐఎం నాయకుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఓల్డ్ సిటీ వాసులు భారతీయ సంస్కృతిని విమర్శిస్తారంటూ అవమానించినందుకు పవన్ కళ్యాణ్పై కేసు నమోదు చేయాలంటూ ట్విట్టర్ వేదికగా ముబాసిర్ కంప్లైంట్ చేశారు. హైదరాబాద్ సిపి సివి ఆనంద్ను ట్యాగ్ చేస్తూ ఎంఐఎం నేత ముబాసిర్ ఈ కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్పై హైదరాబాద్ సిపి సివి ఆనంద్ స్పందించారు. ఈ విషయంపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటూ సివి ఆనంద్ రిప్లై ఇచ్చారు. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్న పరిస్థితి కనబడుతోంది. అయితే ప్రస్తుతం మహారాష్ట్రలో ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఎన్డీఏ కూటమి తరపున ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రచారంలో పాల్గొన్నారు. నాందేడ్ జిల్లా పాలజ్ డెగ్లూరులో నిర్వహించిన బహిరంగ సభలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. ఇక లాతూర్ రోడ్ షోలోనూ పవన్ పాల్గొన్నారు. ఈ బహిరంగ సభలో ప్రసంగించిన పవన్ మోదీ ప్రభుత్వం అమలు చేసిన పథకాలు, కేంద్ర ప్రభుత్వ పనితీరుతో పాటు ప్రస్తుత రాజకీయాల్లో ఉన్న పరిస్థితులపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. అదే క్రమంలో తెలంగాణ, హైదరాబాద్ రాజకీయ పరిస్థితులపై పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పోలీసులు 15 నిమిషాలు కళ్ళు మూసుకుంటే హిందువులకు తామేంటో చూపిస్తామంటూ హైదరాబాద్లో కొందరు నేతలు అంటున్నారని ఎంఐఎం నేతలను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. అలాంటి ప్రభుత్వాలు వద్దంటూ తెలిపారు. ఈ ఎన్నికల్లో విడిపోయి బలహీనపడదామా, కలిసి బలంగా నిలబడదామా అంటూ ప్రశ్నించారు. విడిపోయి హిందువుల అస్తిత్వాన్ని ప్రమాదంలోకి నెట్టేద్దామా, కలిసి బంగారు భవిష్యత్తు నిర్మించుకుందామంటూ పవన్ కళ్యాణ్ ప్రశ్నించారు. అయితే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చకు తెరలేపాయి. ఒకసారి పవన్ కళ్యాణ్పై ఎంఐఎం నేత మహమ్మద్ ముబాసిర్ చేసిన కంప్లైంట్, ఎక్స్ వేదిక చేసిన కంప్లైంట్ స్క్రీన్పై చూడొచ్చు. రెస్పెక్టెడ్ సివి ఆనంద్ ఐపీఎస్ సిపి హైదరాబాద్ సిటీ అంటూ హైదరాబాద్ సిటీ పోలీసును ట్యాగ్ చేస్తూ ఆయన చేసిన ఎక్స్ వేదిక చేసిన కంప్లైంట్ ఒకసారి చూడొచ్చు. ప్లీజ్ ఫైల్ ఏ కేస్ on Pawan Kalyan for insulting Hyderabad residents, particularly old city residents who belongs to various religions. It is insulting to the Hyderabad city police who always keep the peace, law and order intact, and festivals like Ganesh Utsav have never seen communal incidents in the last 2 decades. It is insulting to NCBN, who was the CM of combined state, and to ఆయన చేసిన కంప్లైంట్ మనం ఒకసారి చూడొచ్చు ట్విట్టర్ వేదికగా. మరోవైపు ఈ కంప్లైంట్ కాపీకి సంబంధించి సిపి హైదరాబాద్ కూడా రియాక్ట్ అయ్యారు. వీఆర్ లుకింగ్ లీగల్ ఒపీనియన్ ఆన్ హౌ టు ప్రొసీడ్ ఫర్దర్ ఆన్ దిస్ అంటూ సిపి ఆనంద్ రిప్లై ఇచ్చిన ట్వీట్ కూడా మనం స్క్రీన్పై చూడొచ్చు. సో పవన్ కళ్యాణ్ ఫిర్యాదుకు సంబంధించి సిపి సివి ఆనంద్ స్పందించారు. దీనిపై ఏ రకంగా ముందుకెళ్లాలో లీగల్ ఒపీనియన్ పోలీసులను డిమాండ్ చేశారు. నగరంలో శాంతి భద్రతలను, లా అండ్ ఆర్డర్ను ఎంతో జాగ్రత్తగా మెయింటైన్ చేస్తున్న హైదరాబాద్ పోలీసులను కూడా పవన్ కళ్యాణ్ అవమానపరిచినట్టేనంటూ ఆ ట్వీట్లో వివరించారు. గత 20 ఏళ్లుగా గణేష్ ఉత్సవాల లాంటి పండుగల్లో ఎలాంటి మతపరమైన ఘర్షణ లేకుండా జరుపుకుంటున్నామని, అందులో పోలీసులు ఎంతగానో కృషి చేస్తుంటే పవన్ కళ్యాణ్ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ముబాసిర్ మండిపడ్డారు. గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ముఖ్యమంత్రిగా చేసిన సీఎం చంద్రబాబు నాయుడును కూడా పవన్ కళ్యాణ్ అవమానించినట్లేనంటూ ముబాసిర్ తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా చెప్పుకొచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా ముబాసిర్ ట్వీట్పై సివి ఆనంద్ స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందుకెళ్తామంటూ సమాధానం చెప్పారు. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ముబాసిర్ చేసిన ట్వీట్, కంప్లైంట్, అలాగే ఆయనకు రిప్లై ఇచ్చిన సివి ఆనంద్ ట్వీట్ ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి సోషల్ మీడియా వేదికగా. ఎస్, మా కరెస్పాండెంట్ దేవిక జైన్ అవుతున్నారు. దేవిక, మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై ఓ హైదరాబాద్ ఎంఐఎం నేత
ట్విట్టర్ వేదికగా హైదరాబాద్ సిటీ పోలీసుకు చేసిన కంప్లైంట్ ఇప్పుడు వైరల్గా మారుతోంది. దీనిపై సిపి సివి ఆనంద్ కూడా రిప్లై ఇచ్చారు. సో ఏం జరుగుతుంది, ఎలాంటి చర్చ సాగుతుంది దీనిపై? ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు మొత్తం కూడా ట్రెండ్ అయింది, అంటే మొత్తం వైరల్ గా మారాయని చెప్పొచ్చు. ఏదైతే పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల మీద ఎక్స్ వేదికగా ఎంఐఎం నాయకుడు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్ పాత బస్తీకి చెందిన ప్రజలు భారతీయ సంస్కృతికి అలాగే పండుగలను గౌరవిస్తారని వ్యతిరేకిస్తారని, అంటే అసలు గౌరవించరు, వ్యతిరేకిస్తారని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై చర్యలు తీసుకోవాలని ఎంఐఎం నాయకుడు ఎక్స్ వేదికగా హైదరాబాద్ పోలీసులకైతే ఫిర్యాదు చేయడం జరిగింది. ఆయన చేసిన వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి మా మనోభావాలు దెబ్బతిన్నాయంటూ కూడా ఆయన పేర్కొన్నారు. పాత బస్తీ ప్రజలు మత సామరస్యంతో అన్ని పండుగలను కూడా గౌరవిస్తూ అన్ని పండుగలు కూడా ఆనందంగా చేసుకుంటాము. మా శాంతి భద్రతలకు వినూతం కలగకుండా అందరూ కలిసిమెలిసి ఉంటారంటూ కూడా ఎంఐఎం నాయకుడు ఎక్స్ వేదికగా అయితే వివరించారని చెప్పొచ్చు. డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన ఈ విధంగా మాట్లాడడం అసలు ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఆయన పేర్కొన్నారు. శాంతి భద్రతలను కాపాడడంలో మేమందరం కూడా ఎంతగానో పోలీసులతో పాటు మేము కూడా శ్రమిస్తూ ఉంటాం. అలాంటి మమ్మల్ని ఈ రోజు అవమానపరచడమే ఈయన ఉద్దేశం అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు కూడా ఈయన అవమానించారు అంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. 2 శతాబ్దాలుగా ఈ నగరంలో ఎలాంటి మతపరమైన ఘటనలు కూడా చోటు చేసుకోలేదన్నారు ఆయన. ఈ నేపథ్యంలోనే ఇలాంటి వ్యాఖ్యలు చేయటం ఎంతవరకు సమన్వయం, అదే విధంగా ఈయన మీద చర్యలు తీసుకోవాలి, ఎవరైతే ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారో పవన్ కళ్యాణ్ మీద చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆయన పోలీసులని ఫిర్యాదు చేశారని చెప్పొచ్చు. చట్టపరమైన చర్యలు తీసుకోవాలంటూ కూడా కోరారు. దీనికి సంబంధించి కూడా హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ కూడా రిప్లై ఇవ్వడం జరిగింది. ఇప్పుడు అది నెట్టింట్లో వైరల్ గా మారిందని చెప్పొచ్చు. న్యాయ నిపుణులతో చర్చిస్తామని, దానికి అనుకూలంగా చర్యలు తీసుకుంటామంటూ కూడా ఆయన చెప్పడం జరిగింది. కానీ దీనికి సంబంధించి మరి ఎలాంటి చర్యలు తీసుకుంటారు ఏంటనేవి కూడా తెలియాల్సి ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం గా ఉన్న ఆయన ఈ మధ్య జరిగిన ఏదైతే మహారాష్ట్ర ఎన్నికల సభలో ఏదైతే మాట్లాడారో అది వివాదాస్పదంగా మారినప్పటికీ కూడా పాత బస్తీకి సంబంధించి కూడా ఇది వివాదాస్పదంగా మారే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది రామ్దాస్. అదే విధంగా చూసుకుంటే ఏదైతే ఇప్పుడు పండుగల గురించి అదే విధంగా ఏదైతే అంటే కలిసిమెలిసి ఉంటాం, అలాంటిది ఇప్పుడు మత కల్లోలాలు పెంచడానికి మాత్రమే ఇవన్నీ కూడా ఇది సృష్టిస్తున్నారు అంటూ కూడా చెప్పడం జరుగుతుంది. దీనికి సంబంధించి కూడా ఈయన ఫిర్యాదు చేయడం జరిగింది. మరి ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు ఏంటనే విషయాలు కూడా తెలియాల్సి ఉన్నాయి. రైట్, థ్యాంక్ యూ దేవిక. సో ఎక్స్ వేదికగా ఎంఐఎం నేత ముబసిర్ ఈ కంప్లైంట్ చేశారు. పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నాందేడ్, లాతూర్ అలాగే విదర్భ ప్రాంతాల్లో పవన్ కళ్యాణ్ ఎన్నికల ప్రచారం రోడ్ షోలు నిర్వహించారు. బహిరంగ సభల్లో పాల్గొన్నారు. ఈ బహిరంగ సభ వేదికల్లో పవన్ కళ్యాణ్ ఈ వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా నాందేడ్ అలాగే లాతూర్ జిల్లాలో నిర్వహించిన సభల్లో పవన్ కళ్యాణ్ ఎంఐఎం నేతలు అలాగే ఓల్డ్ సిటీ వాసులను ఉద్దేశించి చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ముబాసిర్ ట్వీట్పై సివి ఆనంద్ కూడా స్పందించారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటూ ఆయన సమాధానం ఇచ్చారు. మరి హైదరాబాద్ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారన్నది ఇప్పుడు సర్వత్రా ఆసక్తికరంగా మారుతోంది. ఇప్పటికే తెలుగు ప్రజలపై నటి కస్తూరి చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో సీరియస్గా స్పందించిన పోలీసులు మరి ఇప్పుడు పవన్ కళ్యాణ్ మీద కేసు పెడతారా, నోటీసులు ఇస్తారా, ఎలాంటి వ్యాఖ్యలు చేస్తారనేది మాత్రం ఆసక్తికరంగా మారుతోంది. మొత్తం మీద పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారుతున్నాయి. దీనిపై ఎంఐఎం నేతలు ఎక్స్పై చేసిన ఫిర్యాదుకు, కంప్లైంట్కు హైదరాబాద్ సిటీ పోలీసులు రిప్లై ఇచ్చారు. లీగల్ ఒపీనియన్ తీసుకుంటామంటున్నారు.